వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్న చెప్పండి, ఎట్లున్నారు? బాగున్నారా అన్న? ఇంకేమన్నా ముగ్గురు ఇట్లా ఒకరున్న మిగిలి లేదు. ఏం చేస్తున్నాం? ఈరోజు కార్యక్రమం ఏమండి? ఈరోజు తినాలన్న కాకుండా రోజులు ఈరోజు తినాలన్న. చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చారన్న, కాలేజ్ ఫ్రెండ్స్. ఫేక్ న్యూస్ అన్న వచ్చి చిరంజీవి బారికి వచ్చి అనిపించింది పవన్ కళ్యాణ్ వచ్చి అనిపించినట్టు అందుకని నేను వీడియోలో మాట్లాడాలని చెప్పాలన్నా. నాకు నేను మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు చిరంజీవి బారికి వచ్చేది 2 కోట్లు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ 15 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. మా బాధలో మేము ఉన్నాము. మా ముగ్గురు అమ్మాయిలు, ఒక్క అమ్మాయి అన్న నేను ఆశలో ఉంటుంది. ఇంట్లో ఆలోచించి అట్లా కూడా దయచేసి అబద్ధాలన్నీ చెప్తున్నారు. ఇవన్నీ రూపులు ఇవన్నీ ఏం అన్నా. అది మామిడి తోట ఉన్నదని అది చెప్తున్నారు. ఆ మామిడి తోట లేదు, ఏం లేదు. అన్నీ చిరంజీవి బారికి వచ్చి 2 కోట్లు ఇచ్చిందని చెప్పి అంటున్నారు సార్. ఇదేం పవన్ కళ్యాణ్ వచ్చి 15 లక్షలు ఇచ్చాయని చెప్పేస్తున్నారు. ఇదేం సార్? సుధీర్ వచ్చి ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అంటారు. ఎవరు రాలేదు, ఇంత దూరము ఎవరు వచ్చి బెట్టి కాలేదు. ఇది నా పరిశ్రమలో నేనుంటే ముగ్గురు అమ్మాయిలు పోయినని చెప్పి నేను పరిశ్రమలు ఉంటే ఇది ఏం సార్? ఇది ఇట్లా పెడుతుండ్రు. ఫామ్ హౌస్ ఉంది అంటున్నారు. దయచేసి ఇది ఫామ్ హౌస్ ఉంది అని చెప్పి నా ఇంటికి మామి సెట్టే లేదు, మా ఫామ్ హౌసే లేదు. ఏది అన్నాను మా కాక. ఇంకోటి ఏమంటే లేనిపోని అన్నీ మేము 5 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు ఇచ్చినాం, ₹1 కోటి ఇచ్చినామని ఇవన్నీ చెప్తున్నారు. ఇంకోటి మామిడి తోట ఉన్నది, దిన్నం దావా చేస్తున్నారు, దిన్నం బిర్యానీ పెడుతున్నారు అని ఏమేమో లేనిపోని అన్నీ అవగాహన చేస్తున్నారు. దయచేసి అన్నీ ఫేక్ న్యూస్ చేయకుండా మా బాధలో మేము మస్తున్నాం. మీకేం చెప్పలేం పోకపోతున్నాం అంతే. కాకపోతే మీరు ఉన్నది లేదు ఇలా అన్నీ చెప్తే మాగిన బాధ అవుతుంది, ఇంకా బాధ అవుతుంది. మీరు ఇచ్చేయడం అవసరం లేదు, కాకపోతే లేనివన్నీ చెప్పొద్దు అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఏమో మా దగ్గర మామిడి తోట ఉన్నది, తిండికే పెడుతున్నారు, అవి ఇవి అని ఫేక్ న్యూస్లో వస్తున్నాయి మాకు. మేము అవన్నీ చూడలేకపోతున్నాం, ఎందుకంటే మేము చూసే పొజిషన్లో మేము లేము. కాకపోతే వాళ్ళు వచ్చి చెప్పడం మాకు తెలుస్తున్నది. కాకపోతే ఇవన్నీ లేనిపోయినవన్నీ అవగాహన చేసి మాకు దయచేసి ఇంకా బాధ పెట్టకుండా. ఇప్పుడు ఉన్న బాధనే చాలా పెద్దది. ఈ బాధలకెళ్ళి మేము రావాలంటే చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు లేనిపోయినవన్నీ బాధలు పెట్టి దయచేసి ఇవన్నీ ఫేక్ న్యూస్ చేయకుండా అంతే అనుకుంటున్నాను. అన్న ఇదైతే ఛానల్ ఉంది, ఇక ఇట్లా యూట్యూబ్లో చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో బస్సు ప్రమాదం వల్ల చనిపోయిన ఈ ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారికి వామ సొంతంగా 10 ఎకరాల మామిడి తోట ఉందంట. అందువల్ల మామిడి తోటలోనే ఇలా 3 గుంటలు జేసీబీతో పక్కనే తీసి వామ అక్కడే పూర్తి చేశారంట. రంగారెడ్డి జిల్లాలో బస్సు ప్రమాదం వల్ల చెప్తున్నా, లేనిపోనివి అవగాహన లేపి ఇవన్నీ మీడియాలో ప్రచారం చేయొద్దు. మా బాధలో మేము మస్తున్నాము. లేనిపోని అన్నీ ఇలా చేసి మాకు బాధ పెడుతున్నారు, ఇంకా బాధ కలుగుతుంది. దయచేసి ఇవన్నీ ఫేక్ న్యూస్ ఏం చేయొద్దు. మా బాధలో మేము ఉన్నాం సార్. ఇప్పటివరకు ఉన్న బాధనే చాలా పెద్దది. ఇవన్నీ చెప్తున్నారు, ₹1 కోటి ఇచ్చినట్ట, అవి ఇచ్చినట్ట. మాకు ఎవరు ఏమి ఇవ్వలేదు, కానీ ఇటువంటి మామిడి తోట లేదు, ఏమీ లేదు. మా సొంత స్థలంలో పెట్టుకున్నాము. మామిడి తోట అంతా లేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ ఉంది. దయచేసి ప్రజలకి నన్ను నమ్మొద్దు. మా బాధ మస్తుంది, ఇంకా బాధ పెట్టకండి. దయచేసి ఫేక్ న్యూస్ క్రెడిట్ చేయకండి సార్, ఎందుకంటే మా బాధలో మేమున్నాము. ఇవన్నీ చిరంజీవి వచ్చి ఇచ్చిండు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇచ్చిండు, ₹1 కోటి ఇచ్చిండు, 15 లక్షలు ఇచ్చిండు, సుడిగాలి సుధీర్ ఇచ్చిండు. ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ ఫేక్ న్యూస్ ఉంది. దయచేసి వ్యూవర్స్ ఎవరు నమ్మొద్దు. మా బాధలో మేము చాలా బాధ ఉంది, మాకు చెప్పలేనంత బాధ ఉంది. మళ్ళీ ఇవన్నీ ఫేక్ న్యూస్ అన్నీ చేసి మాకు ఇంకొంచెం బాధ ఎక్కువనే పెడుతున్నారు. దయచేసి ఫామ్ హౌస్ ఉంది, మామిడి తోటలో తిన్నికే పెడుతున్నారు, బిర్యానీలు పెడుతున్నాడు. అంటే ఇదేం పెయిన్లు ఉన్నదా సార్ తిన్నికే పెట్టడానికి, బిర్యానీలు పెట్టడానికి? బాధలో మా బాధలో మేముంటే మీరు అంత తిన్నికే పెడుతున్నారు అంటే లేదు. పెద్ద బిల్డింగ్ కట్టినారు, బిల్డింగులు చూపిస్తున్నారు. ఆయన అంత బిల్డింగ్ వాడ ఓన్ వచ్చిందంటే ఉరుస్తుంది ఇల్లు వాళ్ళది. చూడండి, లేనిపోని అన్నీ ఫేక్ న్యూస్ చేయకండి. మాకు బాధ మాకు మస్తుంది. ఇంతకుముందు కావాలా సార్ ఇల్లు చూడండి సార్, అది పెద్ద బిల్డింగ్ ఉందా? ₹1 కోటి బిల్డింగ్ చూపిస్తున్నారు సార్. బిల్డింగ్ ఇల్లు ఓనా వస్తే ఉరుస్తుంది సార్. అది వీడియోలు వేసి ఆయనకు మాట్లాడాలంటే కానీ తోస్తలేదు.
ఏం ఇప్పుడు చెప్పడానికి ఆయనకు బాధ ఉంది. మా చిన్నమ్మను ఒకసారి పరిస్థితి చూడుకోండి, ఆయన మాట్లాడాలి. ఇంతవరకే ఆమె తినలేదు, అసలు కూడిగినా తినలేదు. ఈయన దాంట్లో ఇంకా ఆమెకు తెలియదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ చేస్తున్నారు. లేనిపోని ప్రచారాలు చేయకుండా దయచేసి మా బాధ మాకు మస్తు ఉంది. ఆయన మాట్లాడకపోతున్నాడు. దయచేసి ఫేక్ న్యూస్ మాత్రం క్రియేట్ చేయకుండా దయచేసి అంటాను ఆయన అన్నాడు. కర్ణాటకలో మా నా వద్దా అరే భయ్ మా పిల్లలే పోయినాయి, మాకు పైసలు తీసుకొని ఇవ్వడిచ్చిండు రా ఒట్టి బంగాళ శుద్ధి అంటని చెప్పిన. చెవుల్లో ఒకటి మనకు మంచిగా ఉంటే ఇది మళ్ళీ ఎప్పుడు ఇది ఎవరికి దూరం రారాదని ఉద్దేశం అది. ఇది ఒకటి మంచిగా పెట్టుకుంటే ఇప్పుడన్నా మళ్ళీ పోయినా ఇది అయింది జరిగింది కానీ మళ్ళీ ఒకరికి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని ఆలోచన మనకు అంతే విజ్ఞప్తి. ప్రతి ఒక్కరికి ఇది రారాదని ఒక తీరని ఇది ఎవరికి రారాదు. ఇది ఒక్కటి మళ్ళీ అవుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కటి జర చూసుకొని ఒకటి ఇది నడిపితే రోడ్ ఒకటి ఇది అయితే బాగుంటే బాగా చేస్తే బాగుంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.